హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పాత్రికేయ మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అంగన్వాడీ సెంటర్స్ 55,706 సెంటర్లు ఉన్నాయి. అంటే 55,706 మంది టీచర్లు ఉన్నారు, అంతమంది ఆయాలు ఉన్నారు. అంటే 1,20,000 మంది, అంటే మన సూపర్వైజర్లు, పీడీలు, జేడీలు, దాంతో మన సూర్యకుమారి గారు, నేను అందరం కలిపి. ఎందుకంటే మన సెక్రటరీ డైరెక్టర్ గారిని పక్కన పెడతాం, ఎందుకంటే ఆయన ఒక్కరు మగవాళ్ళు కాబట్టి. మిగిలిన అందరూ లేడీసే. 1,25,000 మంది ఉన్నాం మొత్తం. మనందరం కలిసి ఈరోజు ఎందుకంటే ఇంతమంది మహిళలందరం కూడా ఒక డిపార్ట్మెంట్లో మనం పనిచేస్తున్నాం, అందరం కలిసి మెలిసి. ఈరోజు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, మన డైరెక్టర్ గారు కానీ మీకు అందరికీ కూడా ఇస్తున్నటువంటి సూచనలు, సలహాలతో మీరు కూడా ఎంత బాగా ముందుకెళ్ళారంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ A++లో ఉంది, బాగా పనిచేస్తున్నారు అనే స్థాయికి ఈరోజు చదివారు. A++ వచ్చింది అని చాలా సంతోషంగా అనిపించింది, గర్వంగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మేము పనిచేస్తే కాదు, అక్కడ కూర్చున్న మీ అందరూ పనిచేయడం వల్ల ఈరోజు మనకి ముఖ్యమంత్రి. ఎందుకంటే మామూలుగా చిన్నదైతే మన సీఎం గారి నోట్లో నుంచి ఒక ఇది రాదు. ఎందుకంటే 100% బాగుంటేనే మాట్లాడతారు. అంటే ఈరోజు 100% మనం బాగుంది. అయితే మనకు పర్సంటేజ్లో మొత్తం మన రాష్ట్రం మొత్తం మీద ఇన్ని డిపార్ట్మెంట్లో మనం 4వ ప్లేస్లో ఉన్నాం. అంటే మనం 98%లో ఉన్నాం. అంటే 2% తక్కువ అంతే. అంటే 4వ ప్లేస్కి వచ్చాం. అంటే ఎక్కడో నేను ఫస్ట్ ఛార్జ్ తీసుకున్నప్పుడు మనం ఎక్కడో ఉండేవాళ్ళం. ఏ సార్? లాస్ట్లో ఉండేవాళ్ళం. ఆ రోజు ఇద్దరితో నేను మీటింగ్ పెట్టుకున్నప్పుడు అనుకున్నాం, ఎక్కడున్నాం మనం, ఎక్కడో చివరున్నాము, ఏదో 22వ 23వ ప్లేస్లో ఉన్నాము, మనం ముందుకు ఎలా వస్తాం. 4వ ప్లేస్కి వచ్చాం. అంటే మీ అందరి తాలూకా కృషి, పట్టుదల వల్ల వచ్చాం. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక గ్రామాల్లో 26 జిల్లాల్లో కూడా గ్రామాల్లో తల్లులందరూ కూడా మా బిడ్డల్ని ఇక్కడికి పంపిస్తే మాకంటే బాగా చూసుకుంటారని ఒక నమ్మకంతో, ధైర్యంతో, విశ్వాసంతో మిమ్మల్ని నమ్మి పంపిస్తున్నారు చూడండి. అది మీ గొప్పతనం. చంటి బిడ్డల్ని ఎవరికి ఇవ్వరు. ఇంట్లో అమ్మకు అత్తకి ఇవ్వాలంటేనే భయపడుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు, ముసలివాళ్ళు అయిపోయారు, పిల్లలకు కరెక్ట్గా చేయగలరో, చూడగలరో లేదో, వాళ్ళు అల్లరి భరించగలరో లేదని. కానీ పిల్లలు బుడి నడకలు రాకముందే వాళ్ళు మిమ్మల్ని అందరినీ నమ్మి, మీ మీద గౌరవంతో, మీ మీద నమ్మకంతో, మీ మీద విశ్వాసంతో పంపిస్తున్నారు చూసారా. అది అంగన్వాడీ సెంటర్ అంటే ఆ స్థాయిలో ఉంది. ఆ స్థాయిలో ఈరోజు మన టీచర్లు కానీ, ఆయాలు కానీ ఆ స్థాయి నుండి జాగ్రత్తగా పిల్లల్ని చక్కగా తీసుకొస్తున్నారు. కాబట్టి మేము యాక్చువల్గా ఏం చేసామంటే, పార్వతీపురం మన్యం జిల్లాలో మన డిపార్ట్మెంట్లో ముస్తాబు అనే కార్యక్రమం ఏర్పాటు చేశాం నేను ఆల్రెడీ. ఎందుకంటే జిల్లా మొత్తం పెట్టాము, అది మన అంగన్వాడీ సెంటర్స్లో కూడా పెట్టాం, మన ICDSలో కూడా. ముస్తాబు అంటే మార్నింగ్ పిల్లలు కొంతమంది మనకేం చేస్తారు, లేవగానే అలా కళ్ళు ఇలాగ అనుకోని వచ్చేస్తారు మన సెంటర్కి. వచ్చి కూర్చుంటారు. కూర్చున్నాక మనం తయారు చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ దానికి ఒక ప్రోగ్రాం పెట్టాం. మన అంగన్వాడీస్ నుండి స్కూల్ వరకు, 10th క్లాస్ వరకు అంతా కూడా ఎవరైనా పిల్లలు తయారవ్వకుండా వస్తే వాళ్ళని అక్కడే ఆపి వెళ్ళి మొహం కడుక్కోమని అక్కడ ఒక సబ్బు, ఒక అద్దం, ఒక దువ్వెన, ఒక పౌడరు, పెట్టాం, ఒక బొట్టు చిన్నది, అది పెట్టాం అంతే. ఇంకంతకన్నా ఇంకేం లేదు. చక్కగా మగపిల్లలు అయితే మొహం కడుక్కొని ఆ టవల్తో తుడుచుకొని చక్కగా దూకొని పౌడర్ రాసుకొని వచ్చి కూర్చుంటున్నారు. అప్పుడు ఎంత బుజ్జిగా కనిపిస్తారు పిల్లలు, మీకు కూడా తెలుసు కదా. అదొక కార్యక్రమం పెట్టాం. కాబట్టి రాష్ట్రం మొత్తం మీద ఆ కార్యక్రమం పెడితే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. మీరందరూ ఏమంటారో చెప్పండి. ఎస్ అను? ఓకే, థ్యాంక్ యూ. అంటే మెల్లగా అంటున్నారు, ఎస్ అంటే ఇష్టం లేదా? ఎందుకంటే 26 జిల్లాల్లో కూడా మనం ఆ కార్యక్రమం పెట్టుకున్నట్టయితే పిల్లలందరినీ చక్కగా తయారు చేయాలన్నది ఒక కాన్సెప్ట్. టీచర్లు అలాగే ఆయాలు కూడా మనం అందరం కూడా ఉంటున్నాం కాబట్టి. అయితే ముఖ్యంగా మీ అందరికి కూడా తెలుసు, ఎప్పటి నుంచో అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన నుంచి ఈరోజు 4వసారి ముఖ్యమంత్రి. అప్పటి నుంచి కూడా దశల వారీగా 3 సార్లు జీతం పెంచింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారే అని గర్వంగా చెప్పుకోగలగాలి. ఎందుకంటే మీకు మొట్టమొదటి జీతం ఎంత? 2,200. ఫస్ట్ మీకు 1,200 జీతం ఉండేది.
మొట్టమొదటిసారి ఈరోజు 11,500 రూపాయల జీతంకి వచ్చారు మీరు. ఆ జీతం నుంచి కూడా ఈరోజు మనకి గత ప్రభుత్వంలో తిన్నటువంటి దెబ్బలు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలనలో లోపాలు, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల బెడదలు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఖచ్చితంగా మీరు చేసినటువంటి కృషికి కానీ మీ కష్టానికి కానీ మళ్ళీ జీతం పెంచాలన్న ఆలోచన అయితే మాత్రం ప్రభుత్వానికి ఉంది అని మాత్రం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకనంటే దీనిలో దాపరికం ఏమీ లేదు. ఎందుకంటే వచ్చిన వెంటనే ఫస్ట్ చాలామంది మాకు ప్రభుత్వ పథకాలు అందలేదు అన్నారు. ఆయాలందరికీ వస్తున్నాయి కదా ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అందరికి కూడా. అలాగే మున్సిపాలిటీలో ఉన్నటువంటి టీచర్లకు కూడా వస్తున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న టీచర్లకు రావట్లేదని అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి పెట్టాం. మీతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆశా వర్కర్లకు కూడా పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. త్వరలోనే దాన్ని కూడా మనం పరిష్కరించే దిశగా వెళ్దామని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది మాత్రం 100%. ఎందుకంటే సార్కి చెప్పుంచాం, సార్ ఈ విషయం మాత్రం మనం కొంచెం చూడాలి అని. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టౌన్లో ఉన్నటువంటి వాళ్ళకి వస్తున్నాయి. ఎందుకంటే 12,000 కంటే తక్కువ ఉండాలి కాబట్టి టౌన్లో, విలేజ్లో అయితే 10,000, మీకు 11,500 ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి మొత్తం ఆయాలకు కానీ వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అలాగే మీ అందరికీ కూడా తెలుసు, ఎప్పటి నుంచో గ్రాడ్యుయేటీ కావాలని మీరు అంతా అడిగితే ఆ గ్రాడ్యుయేటీ కూడా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి కూడా ఇచ్చారు. గ్రాడ్యుయేటీ మొత్తం అంగన్వాడీ అర్హులైనటువంటి అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయాలకు కానీ గ్రాడ్యుయేటీ ఇచ్చింది మన కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారని అదొకటి మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మేము. అలాగే ఏమో చప్పట్లు కొట్టడం సగం మంది నచ్చట్లేదు, కారణం ఏంటో. గ్రాడ్యుయేటీ వద్దని చెప్పేస్తాను సార్కి. వద్దా? అయితే ఇస్తారమ్మా, ఖచ్చితంగా ఇస్తారు, ఇవ్వకుండా ఉండరమ్మా. అంటే మీకు ఇప్పుడు ఇవ్వాలంటే మీరు రిటైర్ అయిపోవాలమ్మా, చూడండి మీ ఇష్టమే. అయితే ఆ తర్వాత చనిపోయినప్పుడు మట్టి ఖర్చులకు కూడా మీ అందరికి కూడా తెలుసు ఆ విషయం కూడా, అది కూడా ఇవ్వగలుగుతున్నాము. అలాగే చాలామంది వచ్చి అడిగింది ఏంటంటే నేను ఛార్జ్ తీసుకున్న వెంటనే మంత్రి అయిన వెంటనే వచ్చి అమ్మ మినీస్ని కూడా మెయిన్గా చేయండి అని. దాని గురించి నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా డైరెక్టర్ గారు ముగ్గురు కూడా ఎన్నిసార్లు ఢిల్లీ తిరిగామో మీకు తెలియదు. తిరిగి ఖచ్చితంగా మినీలను కూడా మెయిన్గా మార్చాలి అని 7,000లో దాదాపు 5,000ని మినీలను మెయిన్గా మార్చిన ఘనత కూడా మన ప్రభుత్వానిదే. ఆ 2,000 కూడా ఎందుకు మార్చలేదని చాలామంది అనుకోవచ్చు. ఆ 2,000 ఎందుకు మార్చలేదు అంటే అందులో ఉన్నవాళ్ళు 10th క్లాస్ పాస్ అవ్వలేదు. 10th క్లాస్ పాస్ అవ్వలేదు కాబట్టి అవి కూడా మేము మార్చేసామనుకోండి, వాళ్ళు ఎవరు టీచర్లుగా ఉండరు, ఆయాలుగా ఉంటారు. టీచర్లుగా కొత్త వాళ్ళని వేయాల్సి వస్తుంది. పాపం ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేసిన వాళ్ళు పాపం బాధపడకూడదని వాళ్ళకు 1 సంవత్సరం టైం ఇచ్చి మీరు 10th క్లాస్ కట్టండి, పాస్ అవ్వండి, అప్పుడు మిమ్మల్ని టీచర్లుగా పెడతాము అని వాళ్ళకి అవకాశం ఇచ్చాం. అందుకనే ఈ సంవత్సరంలో ఈ 5,000ని పెట్టి వచ్చే సంవత్సరంలో ఆ 2,000 కూడా పెట్టి మొత్తం అందరినీ కూడా మినీస్ని మెయిన్గా మారుద్దాం అనుకున్నాం. ఇప్పుడైతే 5,000 మందిని వేసాం. 5,000 మంది టీచర్లు అయిపోయారు. అక్కడ కూడా 5,000 మంది ఆయాలను కూడా అతి త్వరలో మనం తీయబోతున్నాం. ఇది కూడా మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అలాగే 2022లో గత ప్రభుత్వంలో మీ అందరికీ 4G ఫోన్స్ ఇచ్చారు. ఆ ఫోన్లు ఇచ్చిన 6 నెలలకే సంవత్సరానికే పనిచేయలేదు, నాకు తెలుసు ఆ విషయం. అయితే ఇప్పుడు ఏంటంటే ఫోన్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయని అందరూ కూడా చాలామంది, ఎందుకంటే నా దగ్గర కూడా మా జిల్లాలో కూడా చాలామంది చెప్పటం, ఇవన్నీ కూడా అనుకున్న తర్వాత ఎట్టి పరిస్థితిలో మన వాళ్ళకి 5G ఫోన్స్ ఇవ్వాలి. అవి ఏంటంటే దానివల్ల ఏదైనా అప్లోడ్ చేయాలంటే మన వాళ్ళు వేగంగా అప్లోడ్ చేయగలుగుతారనే ఉద్దేశంతో మనం అందుకనే 5G ఫోన్స్ ఈరోజు మీకు ఇస్తున్నాము. మొత్తం టోటల్గా 58,000 ఫోన్లు 75 కోట్లతో కొని ఈరోజు మీకు ఇస్తున్నామంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా మా ఆడపడుచులందరూ కూడా ఇబ్బంది పడకూడదని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈరోజు 75 కోట్ల రూపాయలతో 58,000 ఫోన్లు మీకు కొనివ్వడం అవుతుంది 5G నెట్వర్క్తో. మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని, ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ సిగ్నల్స్ రావు, నెట్వర్క్ ఉండదు. ఎందుకంటే ఇందాక మేడం గారు చెప్పారు మీకు ఆల్రెడీ, ఒక అమ్మాయికి బాగలేదు అని అనుకుంటే హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు గుర్తించారు అని అంటే వాళ్ళు నిరంతరం పాప నడుచుకునే వెళ్తుంటారు ఎక్కడికి వెళ్ళినా. మా జిల్లాలో కానీ
అది మా పక్క జిల్లా అయినా నేను ఇన్ఛార్జిగా ఉన్న జిల్లా కానీ అంటే నిరంతరం నడుచుకుంటూ పాపం వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూస్తారు. ఎవరికైనా బాగులేకపోతే ఆశా వర్కరు అంగన్వాడీ ఆయా కూడా వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసే టైంలు ఉన్నాయి. ఎందుకంటే అంత బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు. అది నేను ఎందుకంటే అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే మామూలుగా కూడా మనం కూడా అది కూడా చెప్పాం, సూపర్వైజర్లు ఎవరైనా కూడా ఎక్కడికైనా తిరగడానికంటే అది కూడా సీఎం గారు చెప్పారు, సూపర్వైజర్ తిరగడానికి వెళ్తే వాళ్ళకి టీఏడిఏలు కూడా ఇస్తాము అని చెప్పింది కూడా మన ప్రభుత్వమే. అది కూడా మనం చేస్తున్నాం. కాబట్టి మీరందరికి కూడా మళ్ళీ చెప్తున్నాను, ఒకే ఒక విషయం చెప్తున్నాను మీ అందరికీ, మీకు ఏం కావాలంటే చేసి పెడతాం ఖచ్చితంగా. ఊరికినే మనం రోడ్ల మీదకి వచ్చేసి మీరు ధర్నాలు అవి చేసుకొని మీ టైము మా టైము అన్నీ పాడు చేసుకోవటం అది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించుకోండి. నేను అది క్లియర్గా చెప్పగలను ప్రతిసారి. ఎందుకనంటే మీరు కష్టపడుతున్నారు, మేము కూడా ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా మేము మీకు పనిచేసి పెడుతున్నాం. ఒకటి కాదు రెండు కాదు. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఇంతకుముందు ఎవ్వరూ చేయలేదు, మినిస్ట్ని మెయిన్గా ఇంతవరకు ఎవ్వరూ మార్చలేదు. 3 సార్లు జీతం పెంచింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మీకు త్వరలోనే శారీస్ కూడా కొత్త శారీస్ యూనిఫామ్ మాకు బోర్ కొట్టింది, కొత్తవి కావాలని అడిగారంట. అందుకని శారీస్ కూడా అతి త్వరలో ఒక్కొక్కరికి 2 కదమ్మా, 2-3 ఇస్తామా, 2 ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ 2 కొత్త యూనిఫామ్ శారీస్. మీ కలర్ మీ ఇష్టమే, కలర్ కూడా మీ ఇష్టమే, మేమైతే పలానా కలర్ అనుకోలేదు. అది కూడా చేసి ఇవ్వాలన్న ఆలోచన ఉంది. అలా టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే అందరికీ చేస్తాం. ఎందుకనంటే మీకు కూడా తెలుసు ఇబ్బందులు తెలుసు. ఎందుకంటే ఇంతకు పూర్వం ఫస్ట్ ఎవరికి కూడా ప్రభుత్వం తాలూకా పథకాలు రాలేదు, కానీ ఇప్పుడు పథకాలు అందరికీ వస్తున్నాయి. ఎవరైనా రాకపోతే వెంటనే అక్కడ మేము ఇన్ఫామ్ కూడా చేయమని కూడా చెప్పాం. ఎందుకంటే ఆ జీతం తక్కువ ఆయాలకి రావట్లేదు అని అన్నారు, అవి కూడా పెట్టాం. కాబట్టి మీరు ఆలోచించుకోండి, మీకు ఏది చేయడానికైనా ఒక కుటుంబ పెద్దగా మేము ఇక్కడ ఉన్నాం, చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి మీరందరూ ఆ సమస్యలన్నీ అలాగా ఆ విధంగా ఆలోచిస్తే చాలా బాగుంటుందని నేను తెలియజేసుకుంటూ, క్షేత్రస్థాయిలో మీరు పనిచేస్తున్నారు, చాలా బాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరే కాకుండా ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 1,20,000 మందికి కూడా నేను ఒకటే కోరుతున్నాను, మీరందరూ తల్లులు, తల్లి మనసుతో బిడ్డల్ని జాగ్రత్తగా పౌష్టికాహారం పెట్టి ఆ పిల్లల్ని తల్లిదండ్రుల కంటే మన దగ్గరే క్షేమంగా ఉన్నారు అనే దీంట్లో పెంచి పిల్లల్ని చక్కగా, ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని సాకడమే కాకుండా వాళ్ళకి పౌష్టికాహారం పెట్టి శుభ్రత నేర్పించి దాంతోపాటు చదువు కూడా నేర్పించి వాళ్ళని మీరు ప్రమోట్ చేస్తున్నందుకు నిజంగా మీ అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మరొక్కసారి తెలియజేసుకుంటూ, అలాగే మీ అందరికి కూడా తెలుసు ప్రతి అంగన్వాడీ సెంటర్ కూడా 1 lakh మనం శాంక్షన్ చేసాం. టీవీ కానీ అవి ఈ ఓన్ బిల్డింగ్స్ ఏ ఉంటే అవన్నీ కూడా వస్తున్నాయి. టీవీలు కానీ అక్కడ ఉన్న ఫర్నిచర్ కానీ అలాగే మీకు వెజల్స్ ఈ మధ్యకాలంలో మీకు అందరికీ అందే ఉంటాయి, వండుకునే తపాలాలు, ఆ కళాయి కానీ కుక్కర్ కానీ తపాలాలు కానీ అవి కూడా ఇచ్చాం. చాలామంది ఇంతకు పూర్వం కట్టెలు పొయ్యి ఇబ్బంది అంటే గ్యాస్లు కూడా ఇస్తున్నాం, దానికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తులో ఉంచుకొని, ఎవరో ఏదో చెప్తారు 1-2 నిమిషాలు, అది చెప్పింది వినేసి మనం నడుచుకుంటూ బయటకు వెళ్తే అది వేరేగా ఉంటుంది. లేదు మన డిపార్ట్మెంటు మనం కష్టపడుతున్నాం, మన కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది అని నమ్మకం ఉంటే వేరే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా ఆలోచిస్తారు అని తల్లులుగా మంచి మనసుతో ఆలోచించి ఈ డిపార్ట్మెంట్కి అంటే ఈ డిపార్ట్మెంట్ అభివృద్ధికి ఎప్పుడూ సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మీ అందరికీ 58,000 ఫోన్లు ఈరోజు మేము ఇస్తున్నాం. ఆ ఫోన్లతో చక్కగా పనిచేసుకొని, ఎందుకంటే బోల్డ్ యాప్లు ఉన్నాయి, ఆ యాప్లన్నీ తగ్గించేయమని మేము ఢిల్లీ వెళ్ళేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో చెప్పడం కూడా జరిగింది. ఆ 10, 12 ఈ నోట్సులు ఈ యాప్లు ఇవన్నీ చేయలేరు, ఏదో 1-2 పెట్టండి, వాటితో అయిపోవాలి. అంతేగాని 24 గంటలు వాళ్ళు వీళ్ళతోనే ఉంటే మిగిలిన పని ఎప్పుడు చేస్తారని మనం చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అన్ని విధాలుగా మాకు మీరు ఎలా సహకరిస్తున్నారో అన్ని విధాలుగా మీకు సహకరిస్తామని మరొక్కసారి నేను కోరుకుంటూ, ఈరోజు ఫోన్స్ మీ అందరూ కొత్త ఫోన్స్ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. శాలిని గారు, గజలక్ష్మి గారు, గట్టిగా చెప్పండి కూడా అందరూ. చప్పట్లు ఎందుకో రేషన్లా కొడుతున్నారు కొంచెం. థ్యాంక్ యూ అమ్మా, జ్యోతి గారు, బాగా పడుకోండి.
తొందరగా రండి అమ్మా. రామలక్ష్మి ఇవ్వండి గారు, ఇవ్వండి ఇవ్వండి. కేపీ శాలిని గారు, థ్యాంక్ యూ. జీవి రమణ గారు, మీరు ఇవ్వండి. ఇవ్వండి మేడం, జే ఫోటో రాణి గారు, దాచుకుంటారు. ఓకే. నాగలక్ష్మి గారు, ఎక్కడ కూడా చెప్పండి మేడం, ఎక్కడ సెక్టర్ 1 నుంచి రామలింగేశ్వర గారు, ఎల్ల రాణి గారు, అందరూ లోపల సెక్టర్ 2 క్రిస్రాజపురం నుంచి ఎస్ నైని గారు, ఇచ్చిన సెక్టర్ వాళ్ళందరితో మీరు ఫోటో కావాలన్నారు కదా. ద్వారకా నగర్ ఒక్క నిమిషం మీరు చూపించండి. రాష్ట్రంలో ఒక అద్భుతమైన ఘట్టం. మరొకసారి సంతోషంగా మనందరం చెప్పడంలో కార్యక్రమం జాయిన్ అవుదాం. బాగా చేయండి. ఇక్కడ మీరు దాన్ని ఒక ఫోటో కావాలి మేడం, మాకు అది మా బాధ. అటువైపు రండి ఇచ్చాడు. అమ్మ అక్కడ పంచుకోండి. నిలబడండి. పీడీ గారిని జేడీ గారిని రమ్మని వాళ్ళకి కూడా ఎక్కడ మిస్సింగ్ థ్యాంక్ యూ.